హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు జ్యోతి కుటుంబమా, యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. బాగున్నారా? ప్రార్థిస్తున్నారా? మే 3, 4, 5, 6, 7 సభల్లోనికి మీ అందరినీ క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరం ద్వారా ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడిన వాక్యం ఉన్నది కనుక, ఇదిగో ప్రియమైన దేవుని పిల్లారా, ఈ 3 నుండి 7 వరకు 3వ తారీఖు 9 గంటలకు మీటింగ్ ప్రారంభమవుతుంది. మరి 7వ తారీఖు సాయంకాలం 4 గంటల వరకు జరగబోచిన సభల్లో కుటుంబం అంతా పాల్గొనండి. దేవుని ఆశీర్వాదంతో నింపబడండి. ఎందుకంటే మన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవాతి దేవుడు మన ముందు నిలబడ్డాడు. క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరంలో జరగబోచిన సభలకు మనందరం పాల్గొందాం, ప్రార్థిస్తాం, పరిశుద్ధాత్మతో నింపబడదాం. చక్కటి ఆరాధన ఉన్నది, బలమైన అభిషేకంతో కూడిన ప్రసంగాలున్నాయి. పశ్చాత్తాపంతో కన్నీళ్లతో ప్రార్థించవలసిందిగా ఇదిగో మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. నిరుద్యోగ సమస్యతో ఉన్నారా? అప్పుల సమస్యతో ఉన్నారా? పిల్లల వివాహాలు కాలేదా? మీ పిల్లలకు వీసాలు కావాలా? మీరందరూ క్రీస్తులో ఐశ్వర్యవంతులు కావాలనుకుంటున్నారా? రండి, ప్రార్థించండి, పాల్గొనండి. ప్రతి ఉదయం సాయంకాలం ప్రతిరోజు అద్భుతమైన ఆరాధన. ఎందుకంటే పౌలు శీలలు పాటలతో ప్రార్థించగా చెరసాల తలుపులు తెరవబడ్డాయి, అందరి బంధకాలు ఊడిపోయినాయి. ఈ సభల్లో దేవుడు మీకున్న సమస్త బంధకాలు తెంపబోచున్నాడు. మీ కన్నీరు దుడబోచున్నాడు. మిమ్మల్ని తన ఆత్మతో నింపబోచున్నాడు. మిమ్మల్ని ఆయన రాజ్యానికి వారసులుగా చేయబోచున్నాడు. ఇంకెందుకు ఆలస్యం? రండి, పరిశుద్ధాత్మతో నింపబడండి. వివరాలకు మా ఫోన్ నంబర్లను సంప్రదించండి. కాజుపేట నుండి ప్రత్యేకమైన బస్ సౌకర్యం, విజయవాడ నుండి వచ్చిన, మరి మహారాష్ట్ర, ఢిల్లీ నుండి వచ్చిన, హైదరాబాద్ నుండి, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారు ఎవరైనా కాజుపేటలో కానీ దిగినట్లయితే 12 కిలోమీటర్స్ దూరం, మరి గన్పూర్ స్టేషన్, గన్పూర్ వచ్చిన 12 కిలోమీటర్స్, కరుణాపురం, మరి క్రీస్తు జ్యోతి మందిరం అంటే ఎవరైనా చెప్తారు. మరి మీరందరూ పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందవలసిందిగా కోరుచున్నాను. మీ అందరికీ ఉచిత భోజన సదుపాయాలు ఉన్నాయి. మరి భారము కలిగి మేము మీ కొరకు ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి